గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. మనకి సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ఏదైతే ఉందో ఎంఎడ్ అండ్ ఎంపీడీ వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. అది ఎంఎడ్ అండ్ ఎంపీడీ వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్లీ అలాట్మెంట్ లాగిన్ ఫర్ ఎంఎడ్ అండ్ ఎంపీడీ, ఇది వాళ్ళది ఉంటుంది, చూసుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో ఏంటంటే, నిన్న ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్ సర్క్యులర్ వచ్చింది మేనేజ్మెంట్ అడ్మిషన్స్కి. అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ దానికి సంబంధించి వచ్చింది. ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం మనకు ఉన్న 33 డిస్ట్రిక్ట్స్లో అన్ని గవర్నమెంట్ పీజీ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, ప్రైవేట్ పీజీ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, అందులో ఖాళీగా ఉన్న సీట్స్ సగం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను ఆ వీడియో కూడా చేస్తా ఒకటి, నీ వీడియో తర్వాత సగం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. సో ఆ సీట్లని ఖాళీ చేసుకోనికి ఇక్కడ చూడండి, సర్క్యులర్ టు ఫిల్ అప్ స్పాట్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఇన్ టీఎస్సీపీగెట్ 2024. ఇది నిన్న ఓపెన్ కాలేదు, బట్ ఇప్పుడైతే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అది 2 పేజీలు ఇచ్చింది గట్టిగానే. ఏమి ఇచ్చిందని చెప్తా ఈ స్పాట్ అడ్మిషన్స్ గురించి, ఓకేనా. సో టు ద ప్రిన్సిపల్స్ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే కిందున్న గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, క్యాంపస్లు, సబ్ క్యాంపస్లు కాదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ సిపిగేట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఏముంది, టీఎస్ సిపిగేట్ 2024 అడ్మిషన్స్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూ, అడ్మిషన్ ఆఫ్ కమ్యూనికేషన్ గైడ్లైన్స్ టు అఫిలియేటెడ్ కాలేజెస్ టు ఫిల్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ డ్యూరింగ్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్. ఇక్కడ మీకు ఇదంతా చదివేదానికంటే ఫస్ట్ నేను ఒకటి చూపిస్తాను. ఇదంతా మీకు అనవసరమైంది. మీకు అవసరమైనది ఏంటంటే, ఫస్ట్ ఇగో, టు ఫుల్ఫిల్ ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ అఫిలియేటెడ్ కాలేజెస్ లాస్ట్ డేట్ ఇస్ 20 నవంబర్. ఓకేనా, 20 నవంబర్ లాస్ట్ డేటు. మీరు ఏదైతే ప్రైవేట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ పోవాలనుకుంటున్నారో పోయి అడగండి. 20 నవంబర్ లోపు పోయి అడిగితే మీకు ఇస్తారు సీటు. అండ్ ఇంకోటి ఏంటంటే, స్కాలర్షిప్ రాదు. నేను నిన్న కూడా చెప్పిన, నిన్ననో మొన్ననో అది ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ లెక్క వచ్చినా అనుకో, ఈ స్పాట్ అడ్మిషన్స్లా లేదంటే మేనేజ్మెంట్ సీట్లా 2 సేమే. ఇక మనకి స్కాలర్షిప్ రాదు, గవర్నమెంట్ రాదు, అంటే గవర్నమెంట్ నుంచి రూపాయి రాదు. అయినా కానీ నేను కోర్స్ ఫీజు కట్టుకొని మరి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యి కోర్స్ చేస్తాను అనుకునేటోళ్ళు ప్రైవేట్ కాలేజ్కి పోయి కనుక్కోండి 20 నవంబర్ లోపు. ఓకేనా, వాళ్ళు చూసుకుంటారు. ఇక 20 నవంబర్ లోపు మీరు పోయి కాలేజీలో అడ్మిషన్ ఫీజు, అదే కోర్స్ ఫీజు ఎంతైతే ఉందో డబ్బులు మాట్లాడుకొని పోయి జాయిన్ అయితే వాళ్ళు మిగిలిన ప్రాసెస్ వాళ్ళు చూసుకుంటారు. 26 నవంబర్ లోపు మీ డబ్బులు కట్టేసి సంథింగ్ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటారు. వాళ్ళు యూనివర్సిటీస్కి మీ డీటెయిల్స్ పంపుతారు. ఇక్కడ ఇప్పుడు నోట్ అని పెట్టాను, అందుకోసమే. The candidate admitted under spot admissions are not eligible for any fee reimbursement. అంటే ఈ పాస్ స్కాలర్షిప్ అయితే మీకు ఉండదు, రీఎంబర్స్మెంట్ రాదు, అంత క్లారిటీగా మెన్షన్ చేసిండు. మొన్న ఇచ్చిన నోటీస్లో మెన్షన్ చేయలేదు, కానీ ఇప్పుడు మెన్షన్ చేసిండు. ఎందుకంటే అడుగుతారు డౌట్స్, ఓకేనా. మనం కూడా ఫోన్ చేసి అడిగినాం కాబట్టి మరి వాళ్ళు నోట్ అని మెన్షన్ చేసారు. నెక్స్ట్ వచ్చేసి, సో ఎబోవ్ ప్రాసెస్ స్పాట్ అడ్మిషన్స్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు యూనివర్సిటీ క్యాంపస్ అండ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్. అంటే సబ్ క్యాంపస్లు మెయిన్ క్యాంపస్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, దాని కింద ఏముంది, సబ్ క్యాంపస్ నిజాం కాలేజ్ ఉంది, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంది, లేదంటే సైఫాబాద్ సైన్స్ కాలేజ్ ఉంది, కేయూ క్యాంపస్ ఉంది, కేయూ క్యాంపస్ కింద సుబేదారి ఉంది, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, సుబేదారి యూనివర్సిటీ పీజీ కాలేజ్, సుబేదారి ఉమెన్స్ కాలేజ్, అవన్నీ కాన్స్టిట్యూయెంట్ కాలేజీలు. అట్లా ఇప్పుడు దానిలో ఉండదని చెప్తారు. అంటే నేను చెప్పింది ఏంది, ముందే ఈ స్పాట్ అడ్మిషన్లు మేనేజ్మెంట్ సీట్లు ఓన్లీ ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి, లేదంటే గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, అఫిలియేటెడ్ కాలేజెస్ అవన్నీ. మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్ అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈవెన్ ఇఫ్ ఎనీ వేకెన్సీ అరైజ్ డ్యూ టు వేరియస్ రీజన్స్ లైక్ అడ్మిషన్ క్యాన్సల్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ టీసీ, నాన్ పేమెంట్ ఆఫ్ ఫీజు, సచ్ వేకెన్సీస్ విల్ నాట్ బీ ఫిల్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ యాజ్ ఆల్రెడీ ఆల్ ప్లేసెస్ ఆఫ్ టీఎస్ సిపిగెట్ ఆర్ ఓవర్. ఒకవేళ యూనివర్సిటీలో ఇట్లా 3 ప్లేస్లు అయిపోయినాయి కదా, సిపిగెట్ 3 ప్లేస్లు అయిపోయినాయి. ఒకవేళ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో కానీ సీట్స్ ఖాళీ ఉన్నా కూడా మేము ఫిల్ చేయము, మేనేజ్మెంట్ స్పాట్ అడ్మిషన్స్ కోటా కింద ఆ సీట్స్ని ఫిల్ చేయము, అవి అట్నే ఉంటాయని చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ అడ్మిషన్, సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది, 3 ఫేజ్లు. సో ఒకవేళ యూనివర్సిటీ క్యాంపస్లో ఖాళీలు ఉన్న టీసీ సబ్మిట్ చేయకను, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయి యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఖాళీ ఉన్న, అది ఓయూ అయినా, కేయూ అయినా, టీయూ, ఎంజీయూ, ఎస్యూ ఏదైనా కానీ, పాలమూరు అయినా, ఏ యూనివర్సిటీ అయినా, అది ఖాళీ ఉన్నా కానీ మేము తీసుకోము స్పాట్ అడ్మిషన్లో మేనేజ్మెంట్ కోటా కింద మేము యూనివర్సిటీకి తీసుకోము. ఎందుకంటే అన్ని పేస్లు అయిపోయినాయి, 3 పేస్లు. సో నువ్వు యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటే టీఎస్సీపీకి ఇట్లా ర్యాంకు కొట్టుకొని అలాట్మెంట్ కావాలి, మేనేజ్మెంట్లో స్పాట్ అడ్మిషన్లో జాయిన్ కారాదు. ఓకే. అండ్ నెక్స్ట్, ద ఎబోవ్ ప్రాసెస్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్ సీట్స్ అనేవి స్పాట్ అడ్మిషన్లో ఫిల్ చేయరు అని ఉన్నది. ఓకేనా, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ సీట్స్ ఉంటాయి, సో అవి ఫిల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాదు. సో ఏదన్నా మంచి ప్రైవేట్ కాలేజ్ పోయి చూసుకోవాలి, వాళ్ళు ఫీజు ఎంత చెప్తారు 2 ఇయర్స్కి, మంచిగా మాట్లాడుకోవాలి, పోయి జాయిన్ కావాలి.
సో కింద అనెక్సర్ కూడా ఇచ్చారు. ఈ అనెక్సరు సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ విత్ సీలు. ఈ ఎవరైనా జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఇది మీకు వాళ్ళే చూపిస్తారు, ఇక మీకు సంబంధం లేదు. కానీ సో ఇక్కడ ఒక పాయింట్ మీకు చదవాలి. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ద సీట్స్ బై క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ సిపి గెట్ 2024 ఫస్ట్ 2024 సిపి గెట్ క్యాండిడేట్స్ అనేవి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎవరికైతే ర్యాంక్ కార్డు ఉందో వాళ్ళకి. సో ర్యాంక్ కార్డు ఉండి సిపి గెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మేనేజ్మెంట్ సీట్లో కానీ, స్పాట్ అడ్మిషన్లో కానీ, ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయితే. సో తర్వాత వాళ్ళు ఫిల్అప్ అయిపోయిన తర్వాత ద రిమైనింగ్ సీట్స్ మే బీ ఫిల్డ్ అప్ విత్ ద క్యాండిడేట్ హూ సెక్యూర్ నాట్ లెస్ దెన్ 50% మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అంటే సిపి గెట్ రాయకున్నా కానీ మనం పీజీ చేయొచ్చు ఆ స్పాట్ అడ్మిషన్లో మేనేజ్మెంట్ కోటాలో. డిగ్రీలో మినిమం 50% ఉండాలి. అంటే సో 5.0, 5.5 అంటే ఎక్కువ ఉండాలన్నట్టు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరికీ మినిమం 6 పాయింట్లు, 7 పాయింట్లు, 8 పాయింట్లు ఉంటాయి. సో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి టీఎస్సీపీ గెట్ క్వాలిఫై కావాలి. వాళ్ళు ఎగ్జాస్ట్ అయితే ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ద సీట్స్ బై ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ సిపి గెట్ వాళ్ళు కాకుండా వాళ్ళు సరిపోకుండా ఇంకా మిగిలినాయి అనుకో, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిపి గెట్ రాయని వాళ్ళకి కూడా డిగ్రీ పాస్ అయితే ఇస్తారు. సో ఇదంతా ఇక మీకు అవసరం లేదు. ఇది ఏమి ఇచ్చిండు, ఏం లేదు. సిపి గెట్ 2024 8th November అయిపోయింది. 12th November రిపోర్టింగ్ అయిపోయింది. సో యూ మే అప్లై ద వేకెన్సీస్ పొజిషన్ బై కాంటాక్టింగ్ ఆఫీస్ ఆఫ్ ద కన్వీనర్ సిపి గెట్ 2024. అంటే వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఇక మళ్ళీ కాలేజ్ పోయి కనుక్కోవాలి, లేదంటే డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కన్వీనర్ ఆఫీసు వీళ్ళకి పోయి కనుక్కోవాలి. మనం అవన్నీ అవసరం లేదు కదా. ఏదైనా మంచి ప్రైవేట్ కాలేజ్ ఉంటే కాలేజ్కి పోవాలి. సీటు ఎట్లాగో ఖాళీగానే ఉంటాయి ప్రైవేట్ కాలేజ్లో మ్యాక్సిమం, పోయి మాట్లాడుకోవాలి. So if the college wants to cancel the admission of the candidate just because the candidate not reported to college, then the college has to follow the cancellation guidelines and have to inform the candidates in writing before cancellation of seat. అంటే మీ సీట్లు క్యాన్సిల్ చేయాలంటే మీకు ఇన్ఫార్మ్ చేసి క్యాన్సిల్ చేస్తారు. మీరు టీసీలు ఇవ్వకపోతే, అడ్మిషన్ ఫీజు కట్టకపోతే సీట్లు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో దానికి సంబంధించి ఇచ్చారు. యు ఆర్ పర్మిటెడ్ టు ఫిల్ ద లిఫ్ట్ ఓవర్ వేకెన్సీస్. అంటే యు ఆర్ పర్మిటెడ్ టు ఫిల్ ద లిఫ్ట్ ఓవర్ వేకెన్సీస్, డ్రాప్ అవుట్ వేకెన్సీస్, క్యాన్సల్డ్ సీట్స్ ఎట్ ద ఇన్స్టిట్యూషన్ లెవెల్ త్రూ స్పాట్ అడ్మిషన్ బై ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్. అంటే పర్మిషన్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? ప్రైవేట్ కాలేజెస్కి, గవర్నమెంట్ కాలేజెస్కి ఇస్తారు. ఏం పర్మిషను? టు ఫిల్ ద లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్, మిగిలిపోయిన వేకెన్సీస్, డ్రాప్ అవుట్ క్యాన్సల్డ్ సీట్స్ వేకెన్సీస్ ఎట్ ఇన్స్టిట్యూషన్ లెవెల్. అంటే కాలేజీలో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే, రిపోర్ట్ కాకపోతే ఆ సీట్స్ అని కాలేజ్ అవుతాయి కదా, అవి ఫిల్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నా అని సిపి గెట్ వాళ్ళు మనకి నోటీస్ ఇచ్చారు అన్నట్టు. ఓకేనా? ఏముంది, ఇంకేమున్నది ఇందులో? ఏం లేదు ఇక. So the vacancies may be filled college management out of the candidates qualified TSCP 2024 conducted by Usman University. Rank following rank and as per the rules regulations. ర్యాంక్ ఎవరికైతే ఉందో సిపి గెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత సిపి గెట్ రాయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ అంత కాంపిటీషన్ ఏమి ఉండదు. మేనేజ్మెంట్ సీట్లకి, స్పాట్ అడ్మిషన్లకి మంచి ప్రైవేట్ కాలేజీలలో ఉంటుంది కావచ్చు కాంపిటీషన్. జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కాండి. సో ఇంతే, ఇదంతా ఏం అవసరం లేదు ఇక మీకు చెప్పాల్సింది. సో చూసిరు కదా, ఈ నోటీసు నిన్న లేదు, ఈరోజు వచ్చింది. అఫిలియేటెడ్ కాలేజెస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్కి మాత్రమే. ఓకే, ఆడ సీట్లు ఖాళీ ఉన్నా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు జాయిన్ ఇన్ మెయిన్ క్యాంపస్ ఆర్ సబ్ క్యాంపస్ త్రూ స్పాట్ అడ్మిషన్స్. అండ్ ఫీ రియంబర్స్మెంట్ రాదు, స్కాలర్షిప్ రాదు. ఓకేనా? స్పాట్ అడ్మిషన్స్కి, మేనేజ్మెంట్ సీట్స్కి రెండు సేమ్. ఇక మన స్పాట్ అడ్మిషన్స్ అన్న ఒకటే, మేనేజ్మెంట్ సీట్స్ అన్న ఒకటే. మనమే కోర్స్ ఫీజు మొత్తం కట్టుకోవాలి. స్కాలర్షిప్ రాదు. యూనివర్సిటీలో మెయిన్ క్యాంపస్లో, సబ్ క్యాంపస్లలో సీట్లు ఖాళీ ఉన్న మేనేజ్మెంట్ కోటా, స్పాట్ అడ్మిషన్స్ కోటా కింద ఫిల్ చేయరు. సో డబ్బులు ఉన్నాయి, నేను ఇయర్ గ్యాప్ ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవుతా అంటే ప్రైవేట్ కాలేజ్కి పోయి 20 November లోపు వాళ్ళని కలిసి మాట్లాడుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ టీసీ, 10th డిగ్రీ, ఇంటర్ మెమోస్ చూపించి వెరిఫికేషన్ చేసుకొని జాయిన్ గారు. ఓకే, ఉంటా మరి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఓకే, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.